మన స్వరూపుడు అయితే 6 feet దాంట్లో వదిలేసాడు. అలా నువ్వు మునిగిపోతా ఉన్నా, సరే ఇంకా బతకాలంటే నువ్వు స్విమ్మింగ్ కొట్టాలన్నాడు. ఓరే బాబు అని చెప్పి ఇంక వదిలేసి సప్ప కొట్టుకొని వచ్చా. సో ఒకసారి ఆ వీడియో పెడతాను, మీకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 76 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే డే కొంచెం డల్గా ఉంది. మార్నింగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. అదే నిన్న పెండింగ్ వీడియో ఉంది కదా మా పాప ఛానల్లోకి, అది అవ్వలేదు. ఇంకా నాది స్క్రీన్ ప్లే రాద్దాం అనుకున్నా, అది కూడా అవ్వలేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నా స్క్రీన్ ప్లే రాయడం. తర్వాత చూసి మా పాప పడుకుంది, లెగ్సిన తర్వాత ఆ వీడియో అయితే కంటిన్యూ చేయాలి. అండ్ 76 days కన్సిస్టెంట్ 75 days కన్సిస్టెంట్గా ఉన్నాం. ఇవాళ ఏదో వర్క్ చేద్దాం. ఇవాళ అయితే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో రెస్ట్ కూడా తీసుకోలేము, మనం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి వన్ డే కూడా రెస్ట్ తీసుకోలేము. అది పండగ వచ్చినా పబ్బాలు వచ్చినా ఏం వచ్చినా సరే రెస్ట్ అయితే తీసుకోలేము. సో ఇవాళ అయితే ఎంత కొంత వర్క్ చేస్తా గైస్. నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తా. 100% ఇవ్వకపోయినా 1%, 10% ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎంతో కొంత వర్క్ చేస్తా ఈ ఛాలెంజ్ కోసం. అసలు యాక్చువల్గా అయితే నాకు ఇవాళ వర్క్ చేసే మూడు అస్సలు లేదు. అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. మైండ్ బాడీ ఏం కోఆపరేట్ చేయట్లేదు. వన్ డే కూడా రెస్ట్ తీసుకోకుండా మనం ఇది 76th డే కదా. ఇంతకుముందు ఒక 30 days కన్సిస్టెంట్గా వ్లాగ్స్ చేసాం. జనరల్గా వ్లాగ్స్ వర్క్ అవుతాయా లేవా తెలుసుకోవడానికి 30 days కన్సిస్టెంట్గా డైలీ వ్లాగ్స్ చేశాను అనమాట. పర్లేదు, కొంచెం వ్యూస్ వస్తున్నాయి, సెట్ అయ్యిద్ది అనుకునే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను అనమాట. దీనికి తోడు మినీ వ్లాగ్స్, పెద్ద వ్లాగ్స్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, ఫేస్బుక్లో. మినీ వ్లాగ్స్ అయితే ఇంకా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో అన్నీ ఎడిటింగ్ చేయించుకొని డైలీ థంబ్నెయిల్ చేయించుకొని అప్లోడ్ చేసి సో ఆ వ్లాగ్ అవ్వాలంటే ఏదో వర్క్ చేయాలి. నేను వర్క్ చేయకుండా అయితే వ్లాగ్ కంప్లీట్ అవ్వదు. సో ఇవాళ కూడా ఎంతో కొంత వర్క్ చేస్తా గైస్, చూపిస్తా ఏం వర్క్ చేశానో. అండ్ ఇది మన టీం వర్క్ కాబట్టి మా టీం వాళ్ళు, మా తమ్ముడు ఏం వర్క్ చేస్తున్నారు ఇవాళ తెలుసుకుందాం. సో గైస్, అందరం కష్టపడుతున్నాం. టీమ్ మెంబర్స్, స్వరూప్ బ్రో కానీ, యశ్వంత్ బ్రో కానీ, మా తమ్ముడు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చాలా కష్టపడుతున్నారు అనమాట. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అన్ని సినిమా కోసమే. ఈ కొత్త ఛానల్ కానీ, ఈ వ్లాగ్స్ కానీ అన్ని సినిమా కోసమే గైస్. సో ఫైనల్గా ఆ సినిమా అయితే ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. బట్ నేనైతే 100% ఇస్తాను. నేను నా కంటెంట్స్కి మీరు చూసే ఉంటారు కదా నా కంటెంట్స్ ఎలా ఉంటాయో. సో నా సినిమా కూడా ఇంకా బెటర్గా, ఇంకా బెస్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసం ఇంత కష్టపడుతున్నాను అనమాట. సో ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఇంకా వెనక్కి తగ్గేది లేదు. ఇవాళ ఎంత కొంత వర్క్ చేస్తా చూపిస్తాను మీకు, ఓకేనా? స్టే ట్యూన్. టాడాంగ్. ఏం చేస్తున్నావు ఇవాళ వర్క్? ఇప్పుడే లేచాను. పడుకొని లేచావా? పడుకొని లేచాను. ఓకే, వీడియో చేయాలని చూస్తున్నా, డెవలప్ చేస్తున్నా, కంటెంట్ డెవలప్ చేస్తున్నా. ఓకే, దాన్ని బట్టి షార్ట్స్కా లేకపోతే లాంగ్ వీడియోస్కా? షార్ట్స్కే. చిన్న షార్ట్ వీడియోనే చేద్దామని ఆలోచిస్తున్నా. ఇంకా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తావు ఈ వీక్ ఏమన్నా? చేస్తా, కంపల్సరీ చేస్తా. సో గైస్, మావాడు ఏంటంటే ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ మీద కూడా వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ రాసుకొని చేస్తున్నాడు. 5 minutes, 4 minutes, 10 minutes అలా వస్తున్నాయి అనమాట. సో ఒకసారి చూడండి, ఆ కంటెంట్ కూడా బాగుంది. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. అలాగే సో ఇంకా బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాడు, ఓకేనా? సో ఇంకా సినిమా కంటెంట్ ఏంటి? సినిమా కంటెంట్ ఏమన్నా మనం అనుకున్నాం కదా, ఒక ఐడియా ఏమన్నా వర్కౌట్ అయిద్దా? వర్కౌట్ అయింది, కానీ ఏంటంటే అది ఎక్స్పెరిమెంట్ కాబట్టి, కొత్త కాన్సెప్ట్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా తీయాలి. మరి ఆడియన్స్ కూడా ఎలా తీసుకుంటారో తెలియదు కాబట్టి మనం చూడాలి ఇంకా నెక్స్ట్. సో గైస్, ఆ కాన్సెప్ట్ చెప్పాను కదా మా వాడికి, సినిమా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఇప్పుడు మన ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు, మనకి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. షార్ట్ ఫిల్మ్ ఒకటి కూడా తీయలేదు మనం ఇప్పటిదాకా. సో ఫస్ట్ ఒకసారి షార్ట్ ఫిల్మ్ తీస్తే మనకు ఒక ఐడియా వచ్చింది అన్నాడు. సో అది కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనం ఏమన్నా వర్క్, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ నేను రాసుకున్న స్క్రిప్ట్ అయితే దగ్గర ఒక 25 to 30 minutes వచ్చింది కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ అది కనుక నేను తీయగలిగితే, కరెక్ట్గా మంచిగా తీయగలిగితే, దాని అవుట్పుట్ బట్టి నేను ఎలా తీయగలనో ఏంటో నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే సినిమాది ఒక స్క్రిప్ట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, మైండ్లో ఉందన్నమాట. అది తీద్దామని ఉంది. అది డెవలప్ చేయాలంటే షార్ట్ ఫిల్మ్ అవ్వాలి ఫస్ట్. సో షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, నేను కూడా తీయగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని. సో ఫస్ట్ సినిమాని ఎక్స్పెరిమెంట్ చేస్తే తర్వాత మనకి లైఫ్ ఉండదు.
అంటే మనం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే జాగ్రత్త తీయాలి గైస్. లైఫ్ ఉన్నా లేకపోయినా మనకి నచ్చిన వర్క్ మనం చేసుకుంటే వెళ్తాం లైఫ్ లాంగ్, ఇంకా చేసేది ఏం లేదు, అంతేనా కదా. అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు కాఫీ షాప్లో వాటిలో చేసేవాడిని. సో దానికన్నా ఈ లైఫ్ ఇంకా నేను నా డ్రీమ్ లైఫ్ అనమాట ఇది, యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్, ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ అవ్వడం, యూట్యూబర్ అవ్వడం. సో ఇప్పుడు ఆ డ్రీమ్ని అయితే లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ డ్రీమ్ వచ్చేసి సినిమా యాక్టర్ అవ్వడం, హీరో అవ్వడం. చిన్న ఛాన్సెస్ చాలా అనుకునేవాడిని, బట్ ఇప్పుడు సినిమా హీరో అవ్వాలి అండ్ డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ తీసుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా. కంపల్సరీ ఎలాగోలా నేను కష్టపడి అయితే చేస్తాను. లేట్ అయినా సరే లేటెస్ట్ కాదు, లేట్ అయినా సరే నేను కంప్లీట్ చేసుకుంటాను నా టార్గెట్ అనేది. మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేస్తాను ఆ సినిమాతో. సో మీరు వెయిట్ చేయండి, డైలీ మాతో ట్రావెల్ చేయండి, ఓకేనా. సో నీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్దా సాయంత్రం. అండ్ విజయవాడ నుంచి మా తమ్ముడు ఒకడు వచ్చాడు, మనోడు కొంచెం వచ్చాడు కదా, సరదాగా క్రికెట్కి వెళ్దాం ఈవినింగ్, ఆడుకో టైం పాస్ అయినట్టుండిద్ది అని చెప్తే ఇంకా ఈవినింగ్ క్రికెట్ ప్లాన్ చేస్తున్నాం, అది కూడా చూడాలి. సో వెదర్ ఏంటి? వెదర్ ఫుల్ మబ్బులు చేసింది గైస్, చూపిస్తాను మీకు బయట ఎలా ఉందో సిచ్యువేషన్. సో ఒకసారి చూపిస్తా పదండి గైస్. వెదర్ చూడండి, ఫుల్ మబ్బు చేసింది అనమాట పైన. వర్షం పడిద్ది అనుకుంటా. ఏంటి వర్షం పడిద్దా? వీళ్ళ ప్లాన్ క్యాన్సిల్ అయితే వల్ల మబ్బులు యాక్చువల్గా ఏంటంటే మబ్బులు వెళ్ళిపోతున్నాయి రైట్ సైడ్కి. మబ్బులు వెళ్ళిపోతే మనం ఆడుకోవచ్చు. అవునవును, నువ్వు క్లైమేట్లో పనిచేసావు కదా, నువ్వు న్యూస్ రిపోర్టర్ లాగా. అవును కదా, ఏదో చెప్పే, ఏదో చెప్పాలి కదా అని చెప్పా. సో గైస్ చూద్దాం, వర్కౌట్ అయితే వెళ్దాం. అది ఒక దగ్గర ఒక 1 వీక్ నుంచి అనుకుంటా స్విమ్మింగ్ వెళ్దాం అనుకుంటా ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒకటి వస్తుంది. వీడేడుపు ఫస్ట్. సో ఇవాళ ఎలా క్రికెట్ అయితే వెళ్ళాల్సిందే, చూద్దాం. వర్షంలో ఆడదాం క్రికెట్, డిఫరెంట్గా ఉంది. తడవకూడదు ఈ వర్షంలో, అయ్యే తడిస్తే జ్వరాలు వచ్చేస్తాయి. మరి వర్షంలో తడవాలి, ఎండలో తడవలేము. ఇలాంటి వర్షాల్లో తడవకూడదు, ఎండాకాలం కదా. ఏమవుతుంది గైస్, తడవచ్చు, మనకి తడవాలనిపిస్తే తడవచ్చు, వర్షంలో కాదు. మనం స్విమ్మింగ్ పూల్లో కూడా తడవచ్చు. నేను చెప్పాడు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ నేర్చుకుందామని, ఇటు రాలేదు. నేను నేర్చేసుకున్నా. మన స్వరూపుడు అయితే 6 feet దాంట్లో వదిలేసాడు, అలా నువ్వు మునిగిపోతా ఉన్నా. సరే ఇంకా బతకాలంటే నువ్వు స్విమ్మింగ్ కొట్టాలన్నాడు. ఓరే బాబు అని చెప్పి ఇంక వదిలేసి సప్ప కొట్టుకుని వచ్చా. సో ఒకసారి ఆ వీడియో పెడతాను మీకు చూడండి. ఒకసారి నిన్నటి దాంట్లో చేసింది అది, వదిలేసాడు, సప్పని కొట్టుకుంటూ వెళ్ళా. 6 feet నుంచి 4 5 వెళ్ళినట్టున్నా 5 feetలోకి. అప్పుడు నిలబడితే ఇంకా నేల అందింది అనమాట నాకు. అది వెరీ గుడ్. 6 to 5 నా హైట్ యాక్చువల్గా పాపం కష్టపడి ఎవరు నేర్చుకున్నాడు. ఎవరు ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది గైస్. కష్టంగా ఉందా కానీ కొంచెం అందరూ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం వాటర్లోనే ఉంటున్నాం, ల్యాండ్ మీద కాదు. 3/4 వాటర్లో ఉంటున్నాం. ఎవరు 1/4 ల్యాండ్. అందుకని నేను నేర్చుకున్నా సముద్రంలో ఇక. సో గైస్ చూడండి, మా పాప వీడియో షూట్ అనగానే పడుకుంది. నిన్న పడుకుంది, ఇవాళ పడుకుంది. సో ఇంకా లెగిసిన తర్వాత చూడాలి వీడియో షూట్ అయితే లేదో. ఇంకా డైలీ ఇదే పరిస్థితి. సో అందుకనే దీనికి చిన్న పాట జస్ట్ అలా తిరిగి అటు ఇటు తిరిగే పాటలే చూస్తున్నాం మ్యాక్సిమం. సో ఇంకా వీళ్ళ అమ్మేం చేస్తుంది చూద్దాం. బట్టలు ఏంటి వల్ల ఉందా ఏమన్నా వీడియో షూట్ మీకు? నేను మీకు ఒక సజెషన్ ఇవ్వనా? ఛానల్ తీసేసి ఇంట్లో పనులు చూసుకో నువ్వు, అర్థమైందా? కాదు మరి చేయట్లేదు, డైలీ చేయట్లేదు షూట్. పాప లెగిసినప్పుడు తిను పడుకుంటున్నారు, తిను లెగిసినప్పుడు దాన్ని పడుకుంటుంది. మార్నింగ్ నేను చేద్దాం షూట్ చేద్దాం, ఎక్కడ కదిలేరు, ఎవరిని కదిలేరా? నువ్వు కదల్లా, మా అమ్మ కదల్లా, పాప ఏమో రెస్పాన్సిబిలిటీ కూడా చేస్తుంది. సరే ఓకే, సరే లెక్సిన తర్వాత చేద్దాం, కంప్లీట్ చేద్దాం. కొంచెమే అయిపోద్ది, నేను కొంచెం అయింది, వాళ్ళు కొంచెం. ఓకేనా? ఈరోజు పని ఉందా? పని అందరికి ఉండేది కానీ కూరగాయలా? సరే వర్షం పడేలా ఉంది, ఫుల్ మొప్పు పట్టింది బయట. సరే ఓకే చూద్దాం. ఇవాళ నేనైతే స్క్రీన్ ప్లే రాసుకుంటా వెళ్ళి కాసేపు. ఇంకా మీ షూట్ లేదు ఇవాళ, నా షూట్ కూడా లేదు. కంటెంట్ ఆలోచించి స్క్రీన్ ప్లే రాసుకుంటా. ఓకేనా? సరే పని చూసుకోండి. కానీ ఏంటో చెప్తా అన్నా, ఇది ఈద్కి నేను తీసుకొచ్చాను గైస్. దీనికి చార్మినార్ వెళ్ళి వెతికి నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి కొత్త కదా అయినా వెతికి వెళ్ళి ఇది చాలా ఇది తీసుకొచ్చాను. ఈ డ్రెస్ కొన్నా అనమాట రంజాన్ కోసం. స్టిచ్చింగ్ చేయించుకోమని నేను 1 month చెప్తుంటే అసలు అవ్వడం లేదు.
ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు ఉంది. సతామిగా కూడా 2 రోజులు ఉంది. 3 days. సరే ఈరోజు 2 days 3 days ఉంది. ఈ 2-3 daysలో ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు వెళ్తాయి వాళ్ళు, చూసి వెళ్తా. ఎవరు చేస్తారు ఇప్పుడు స్టిచ్చింగ్? చూస్తా గైస్. నాకేంటంటే కొంచెం ఇలాంటి విషయాల్లో బద్ధకం ఎక్కువ అనమాట. మన వీడియోలు గీడియోలన్నీ తీసుకుంటా కూడా బద్ధకమే. తీసుకోవడం సెలక్షనే తెలియదు గైస్. ఫస్ట్ సెలక్షన్ అసలు. ఈయనకి బట్టలు ఏది తీసుకోవాలన్నా నేను తీసుకుంటా. లాస్ట్ టైం అది షేర్వాణి తీసుకున్నప్పుడు కూడా అది నేనే తీసుకుంటా. అవును, అది బాగుంది. ఇది కూడా నేనే తీసుకున్నా. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ట్రై చేసా, కాకపోతే లూజ్ అయింది. ఒక్కరోజైనా సర్ప్రైజ్ అనేది నా లైఫ్ లో లేదు గైస్. నేను సర్ప్రైజ్ ఇస్తే ఇస్త్రీ కొట్టిద్ది, అందుకని నేను ఇంకా నా మనసు విరిగిపోయింది. స్టార్టింగ్ లో లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏం కొనిపించాను? వాచ్ 6,000 పెట్టి వాచ్ కొనిపించాను నేను, నా డబ్బులు దాచుకొని మరి. దాని తర్వాత ఇంకేం కొనిపించాను? గిటార్. మొన్న రీసెంట్ గా విజయవాడ వెళ్ళినప్పుడు చాలా కష్టపడి వెతికి నేను బయటకి ఎక్కడికి వెళ్ళాక ఎప్పుడు వస్తాను ఎన్నిసార్లు చేస్తాడు. సరే నేను చెప్పకుండా సర్ప్రైజ్, అసలు నేను అబద్ధాలు చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళను. సో వెళ్ళారు అప్పుడు ఎలాగో అలాగా వెళ్ళి మా మామూలుతో వీళ్ళతో తిరిగి చాలా కష్టపడి 2-3 days తిరిగి మళ్ళీ తీసుకొస్తే సరే రిటర్న్ సర్ప్రైజ్ నాకేం లేదు, పోనీ అది కూడా లేదు. సో ఎందుకు చెప్తాను, నాకు అసలు సర్ప్రైజర్ నా నోట్లో మాట ఆగదనమాట. ఒకసారి ఏమైందంటే, సరే తిన బర్త్డే వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనేం చేశా, సర్లే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఒక టెడ్డీ బేర్, పెళ్ళి అవ్వక ముందు టెడ్డీ బేర్ ఒకటి కొని, టెడ్డీ బేర్ ఒకటి కొన్నాను అనమాట. డ్రెస్, పెద్ద కేక్, అది కూడా లాక్డౌన్ టైంలో. అది ఇప్పుడు నేను కాఫీ షాప్లో చేసేవాడిని. 1 day లీవ్ తీసుకొని అప్పుడు ఏం చెప్పానంటే, సెలవు ఏమి ఇవ్వలేదు, వెళ్ళాల్సిందే నేను, సారీ ఇంకా రావడం కుదరదని చెప్పి ఫీల్ అయింది. సర్లే ఇంకేం చేస్తాంలే, వెళ్ళే పనికి వెళ్ళు అని చెప్పి చెప్పింది. అప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటా మనకి. సో సర్లే అని చెప్పి అబద్ధం చెప్పి మామూలుగా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి, అసలు నాకు అసలు చెప్పేద్దాం అనుకుంటున్నా, భయం వేసింది. మళ్ళీ నా సర్ప్రైజ్ ఇవ్వడం చేత కాదు నాకు యాక్చువల్గా. సర్లే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి పెద్ద టెడ్డీ బేర్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆ రోజు వర్క్ వెళ్ళి అనుకుంది. కాకపోతే నేను ఫోన్ చేసా, ఆఫీస్ షాప్కి వచ్చాను ఇప్పుడే, తర్వాత చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం అని చెప్పి, సర్లే అని చెప్పి ఇంకా పెట్టేసింది. నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా పెద్ద టెడ్డీ బేర్ తీసుకుని వెళ్తే, ఎందుకు కొన్నావు టెడ్డీ బేరు, అసలు ఎందుకు అవసరం ఏముంది, ఫస్ట్ భయపడింది, షాక్ అయింది. తర్వాత షాక్ కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, హ్యాపీ ఫీల్ లేదు. ఏంటంటే ఎందుకు కొన్నావు టెడ్డీ బేరు, ఎందుకు డబ్బులు ఎక్కువ అయినాయి. 2000 2000. నాకేంటంటే బేరాలు ఆడడం చేత కాదు. నేను ఏంటంటే ఎంత చెప్తే తీసుకొని వచ్చేస్తాను అనమాట, ఎందుకంటే అందరు కష్టపడతారు కాబట్టి. అనగానే ఇంకా నాకు బాధ ఇస్తుంది. ఇంకా సర్లే ఇంకా సర్ప్రైజ్ ఇవ్వకూడదు. ఫస్ట్ బర్త్డేకి ఇయర్ ఫోన్స్ ఇచ్చా. ఇయర్ ఫోన్స్ ఇస్తే మొహాన్ కొట్టింది ఇయర్ ఫోన్స్. ఇంకా ఇయర్ ఫోన్స్ పాటలు వినొచ్చు. సో ఇయర్ ఫోన్స్ మాకేంటంటే 50 రూపీస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి, అవే చాలా బెస్ట్ అనిపిస్తాయి. 500 పెట్టి అవి కొన్నారంటే ఇంకా కొన్నా హ్యాపీ ఫీల్ అయితే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతాయని చెప్పి నేను కొంటాను. తర్వాత నేను బాధపడాల్సి వచ్చింది. సో ఎందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి సర్ప్రైజ్లు ఏమి ఇవ్వట్లేదు అనమాట. నీకేం కావాలి చెప్పి అదే కొని ఇస్తా అంట. మళ్ళీ ఏమైనా చీరలు సెలెక్ట్ చేయాలన్నా ఈ చీర తీసుకొని ఏది కావాలని అడుగుతాను, ఏది నేను చెప్తా. ఒక చెప్పిన తర్వాత అది ఒకలా కొందనుకోండి, కొంటే ఏం లేదు ఇంకా నాకు సావే, అనవసరంగా అది తీసుకున్నాను, అదే నాకు నచ్చింది, అసలు ఇది ఏమైనా బాగుందా, నీ సెలక్షన్ వేస్ట్, అది మళ్ళీ నన్నే తిట్టడం. ఇదంతా ఏంటంటే ఇంకా అంతా బాధేసింది అనమాట. ఇంకా సర్లే ఇంకా ఈసారి ఎప్పుడన్నా మొన్న అడిగింది అన్న, ఏ చీర తీసుకుంటే నాకు తెలియదు అన్న. లేదు చెప్పు నీ ఇష్టం, నీకే ఏ చీర తీసుకోమంటావు అంటే, నీ ఇష్టం ఏది కావాలో అడిగితే, ఇది బాగుంది కానీ ఇది నా దగ్గర ఉందని. సరే అదే తీసుకుంటే, లేదు ఇది కూడా బాగానే ఉందని, నీకు ఏది కావాలో అది తీసుకో, 2 తీసుకో అంట. సో గైస్ సర్ప్రైజ్లు ఈ March 21 బర్త్డే అంటే ఆ రోజే రంజాన్ వచ్చింది. సో ఏదో సర్ప్రైజ్, పెద్ద పార్టీ ఏం లేదు అక్కడ. ఫుల్ మనకి ఏ పండగ వచ్చినా సరే కాసేపే అనమాట, ఒక పూటే. తర్వాత మళ్ళీ వర్క్ చేసేసుకోవడం ఇంకా మనకి ఛాలెంజ్ ప్రకారం. సో ఓకే గైస్, వెళ్ళి స్క్రీన్ ప్లే రాసుకుందాం. వీళ్ళ వీడియో అయితే అవ్వదు వాళ్ళకి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు దాకా కూర్చొని స్క్రీన్ ప్లే అయితే రాస్తున్నాను అనమాట నా ల్యాప్టాప్లో. అది చూపించలేను, అది సెల్టెక్స్ అనే యాప్లో. అండ్ చూడండి మా పాప లేచినట్టుంది. ష్యూర్, ఆర్ యూ రెడీ?
సో మా వాడేమో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు, నేనేమో స్క్రీన్ ప్లే రాసుకుంటా కూర్చున్నా. సో అది అవుతుంది. ఇంకా ఇప్పుడు దాకా 2 pages రాసా, 1 hour కూర్చున్నా. కొంచెం కొన్ని లైట్గా చేంజెస్ చేసా. మా పాప లేచింది అనమాట. ఆర్ యూ రెడీ టు షూట్? రెడీ టు షూట్. మా పాప ఇప్పుడు చూస్తే ఈ పేపర్స్ మొత్తం చింపేసిద్ది, ఈ ల్యాప్టాప్ నొక్కేసిద్ది. తీసుకెళ్ళిపో. ఇప్పుడైతే వాళ్ళ షూట్ ఎక్కడ దాకా వచ్చింది చూద్దాం, అయిద్దో లేదు. ఇప్పుడు చూసి ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇవాళ వర్క్ అయితే ఇదే ఉంది. మ్యాక్సిమమ్ స్క్రీన్ ప్లే రాస్తా కూర్చున్నా, అవగొట్టేస్తా ఈ వీక్లో, అవగొట్టేస్తా స్క్రీన్ ప్లే కంప్లీట్. ఇంకా బౌండ్ స్క్రిప్ట్ అంటారు చూడండి. సో మన షార్ట్ ఫిల్మ్కి బౌండ్ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ చేస్తా. అండ్ ఇది స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక పాట ఉందన్నమాట దీంట్లో, మన షార్ట్ ఫిల్మ్లో. సో ఆ పాటకి మామూలుగా మాంటేజెస్ రాసుకుంటున్నా, సీన్లు అవి. సో రాసుకుంటున్నా కానీ ఆ పాట ఏంటో అర్థం కావట్లేదు. ఆ పాటకి ఆ మాంటేజెస్కి సెట్ అవుతాయో లేదో, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ పాట కుట్టించాలి. సో మ్యూజిక్ డైరెక్టర్లు వెతకాలి, మంచి మన బడ్జెట్లో వచ్చి మ్యూజిక్ డైరెక్టర్లని వెతకాలి. సో ఎవరన్నా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరన్నా ఈ వ్లాగులు చూస్తామంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి కామెంట్లో, నేను మిమ్మల్ని రీచ్ అవుతా. లేకపోతే నా ఇన్స్టా పేజ్ ఆసిఫ్ డ్రామాస్ కానీ, ఆసిఫ్ డ్రామాస్ వ్లాగ్స్ కానీ, దేంట్లో నా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. సో మీ వర్క్స్ ఏమన్నా ఉంటే లైక్ స్టార్టింగ్ అయినా సరే మంచి మ్యూజిక్ ఇవ్వగలిగితే ఒక సాంగ్ కావాలి. ఆ సాంగ్ కోసం నేను ట్రై చేస్తాను ప్రజెంట్. అంటే ట్రై కూడా స్టార్ట్ చేయలే, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తా. మొత్తం స్క్రిప్ట్ మొత్తం అవగానే ఇంకా ఫస్ట్ చేసే పని ఏంటంటే సాంగ్ అనమాట. సాంగ్ కొట్టించేస్తే అప్పుడు క్లారిటీ ఉండిద్ది, ఈ సాంగ్కి ఎలా మనం మాంటేజెస్ తీయాలి, సీన్లు ఎలా తీయాలి అనేది ఆ సాంగ్కి. సో గైస్ ఇప్పుడైతే ఇంకా స్క్రీన్ ప్లే ఇక్కడ ఆపుతున్నాను ఇవాళకి. ఆ వీడియో ఏమన్నా అయిద్దో లేదో చూద్దాం మా ఇంట్లో వాళ్ళది. ఓకే, సో గైస్ బయటికి వెళ్దామంటే బాగా మబ్బు పట్టి ఉంది. మన రూమ్కి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నా కనుక్కుందామంటే, సో అందుకనే ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే మా వాళ్ళు ఎడిటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు వ్లాగ్స్ అన్నీ పంపించాను అనమాట, ఎడిటింగ్ చేస్తున్నారు. సో ఇవాళ కొంచెం డల్గానే జరిగింది వర్క్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్కువ జరగలేదు. నేను కూడా ఒక 1 hour వర్క్ చేశా, వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. కంటెంట్ ఆలోచించా, ఒక 2 hours ఏమో కూర్చున్న కంటెంట్ మీద. ఒక కంటెంట్ కూడా రాలేదు, అది నా రీల్స్ కోసం, కామెడీ రీల్స్ కోసం కంటెంట్ ఏం రాలా. బట్ షార్ట్ ఫిల్మ్కి స్క్రీన్ ప్లే అయితే రాసా, ఒక 2 pages 1 hour కూర్చున్నా. సో అండ్ స్విమ్మింగ్ చూపించా కదా, స్విమ్మింగ్ నేర్చుకున్న లైట్గా. సో మామూలుగా స్విమ్మింగ్ అనేది కొంచెం ఫిట్నెస్ కోసం, లైక్ ఫిట్నెస్ అండ్ లైఫ్ సేవింగ్ టెక్నిక్ కాబట్టి అందరూ నేర్చుకోవాలి కంపల్సరీ. అండ్ యాక్టర్స్ కూడా ఉపయోగపడిద్ది అంట, నిన్న నైట్ చూసాను అనమాట. సో బ్రీతింగ్ పెరిగిద్ది, లంగ్ కెపాసిటీ పెరిగిద్ది. ఏమన్నా స్ట్రాంగ్ పెద్ద డైలాగులు చెప్పాలంటే బ్రీతింగ్ కెపాసిటీ ఉండాలన్నమాట. సో అది పెరిగిద్ది. సో అది ఆ రకంగా యాక్టింగ్ కూడా హెల్ప్ అయ్యిద్ది అనమాట. స్విమ్మింగ్ ఫిట్నెస్ పరంగా హెల్ప్ అయ్యిద్ది, యాక్టింగ్కి హెల్ప్ అయ్యిద్ది, బ్రీతింగ్కి హెల్ప్ అయ్యిద్ది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్విమ్మింగ్ వల్ల. లైఫ్ సేవింగ్ టెక్నిక్. ఎవరైనా మీకు ఏమన్నా ఛాన్స్ ఉంటే నేర్చుకునేది కంపల్సరీ నేర్చుకోండి. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను కూడా పర్ఫెక్ట్గా కాదు, లైట్గా నేర్చుకున్నా, చూపించాను కదా అక్కడక్కడ. ఇంకా సెకండ్ డే, అది స్విమ్మింగ్కి సెకండ్ డే అనమాట. ఇంకా టైం పెరిగే కొద్ది ఇంకా నేర్చుకుంటా, చూపిస్తుంది కూడా మీకు. ఓకే, సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.